చాలా కాలం తర్వాత తెలుగులో సోషియో ఫాంటసీ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. వేదిక, మంచులక్ష్మి, అజయ్, రాహుల్ విజయ్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. రాము వంశీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే యక్షలోకం మరియు నాగలోకం మధ్య నడుస్తుంది. నాగలోకానికి చెందిన మహాకాల్ అజయ్ యక్షలోకానికి చెందిన వారిని తన బానిసలుగా చేసుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో యక్షలోకానికి చెందిన మాయ వేదిక ప్రేమ పేరుతో మోసం చేసి రహస్య మందిరం గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. కానీ మహాకాల్ వల్ల అది సాధ్యం కాదు. దీంతో ఆగ్రహించిన కుబేరుడు మాయను శపిస్తాడు. ఈ శాపం నుంచి విముక్తి కలగాలంటే భూలోకంలో 100 మంది బ్రహ్మచారులను తన వశం చేసుకుని అంతం చేయాలని ఆదేశిస్తాడు. దీంతో మాయ 99 మందిని తన వశం చేసుకుని అంతం చేస్తుంది. ఇక 100వ బ్రహ్మచారిగా కృష్ణ రాహుల్ విజయ్ మాయకు తారసపడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కృష్ణను మాయ వశపరచుకుందా? ఎలాంటి తరుణంలో మరో యక్షిని జ్వాలాముఖి మంచులక్ష్మి ఎందుకు వచ్చింది? మహాకాల్ చివరికి ఏం చేశారు అనే విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉంది అంటే యక్షలోకం, నాగలోకం అంటూ కథలు బాగానే చెప్పాడు. కానీ వాటిని చూపించడంలో మాత్రం అంత సక్సెస్ కాలేకపోయాడు అనిపిస్తుంది. యక్షిణులకు నాగులకు మధ్య ఉన్న వైరాన్ని కూడా అంతగా చూపించలేదు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, విజువల్స్ అయినా ఆసక్తికరంగా ఉంటాయా అంటే అవి కూడా పైపైన సోసోగానే ఉన్నాయి అనిపిస్తాయి. అసలు కాన్సెప్ట్ ఏంటన్నది సరిగా బిల్డ్ చేయలేకపోయారనిపిస్తుంది. ఎపిసోడ్లు ముందుకు వెళ్తున్న కొద్దీ క్లారిటీ వస్తూ ఉంటుంది. కానీ చివరికి వచ్చేసరికి ఏం లేదనిపిస్తుంది. ఆ 6 ఎపిసోడ్స్ ఏమంతా థ్రిల్లింగ్ గా అయితే అనిపించవు. మొత్తం మీద ఈ 6 ఎపిసోడ్లు చూసిన తర్వాత ఈ వెబ్ సిరీస్ ఎందుకు చూసామా అని అనిపిస్తుంది. ఎవరు ఎలా చేశారంటే యక్షిణిగా చేసిన వేదిక మరియు మంచులక్ష్మి తమ నటనతో మరో మెట్టు ఎదిగారు అనిపిస్తుంది. రాహుల్ విజయ్ ఉన్నంత వరకు బాగానే నటించారు అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు అనిపిస్తుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాలో గ్రాఫిక్స్ అంతలా బాగుండవు. నిర్మాణ విలువలు కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బాగుంటుంది. చివరి మాట, ఖాళీగా ఉంటే ఈ వెబ్ సిరీస్ ఒకసారి ట్రై